అందుకే నమస్కారం. ఏపీకి పెను ప్రమాదం పొంచి ఉంది. మరి ఏంటో చంద్రబాబు నాయుడికి ఇటువంటి సవాళ్ళు ఎందుకు ప్రకృతి విసుద్ది నాకు అర్థం కావట్లా. నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటాను, కష్టాలు అన్నవి మామూలుకి రావురా, ఎవరికి వస్తాయంటే ఆ కష్టాలను ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో వాళ్ళకే వస్తాయరా, అది కూడా ఒక ప్యాకేజీ లాగా వస్తారా అని చెప్తూ ఉంటాను. దానికి నేను కూడా ఎగ్జాంపుల్, నేను ఎన్నో భరించాను. సో ఇప్పుడు విషయం ఏంటి, మోంతా తుఫాన్ MONTA, ఇది థాయిలాండ్ పదం. అంటే ఏంటంటే ఒక అందమైన ఫ్లవర్, పువ్వు, మంచి సుగంధం వెదజల్లే పువ్వు అన్నట్టు. బ్యూటిఫుల్ ఫ్లవర్, ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్ అన్నట్టు. ఇంత చక్కని పేరు పెడరే తుఫానికి మీరు అంటారేమో. గతంలో మాట్లాడుకున్నాం. మొత్తం 13 దేశాలు, బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక, మయన్మారు, థాయిలాండ్, ఇటు చూసుకుంటూ ఉన్నట్టయితే యమను, కువైటు, ఖతారు, సౌదీ, ఇరాను, పాకిస్తాను, ఇవన్నీ కూడా ఒక 13 దేశాలు ఉంటాయి. ఇవన్నీ కలగలిపి ఈ హిందూ మహాసముద్రం దరిదాపులు ఉన్న దేశాలు ఉన్నాయి కదా, అవి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ పేర్లు పెడతా ఉంటారనమాట. మొత్తం 13 దేశాలు, ఒక్కో దేశం 3 పేర్లు 4 పేర్లు ఏదేస్తుంది. అది అయిపోయాక మళ్ళీ పేర్లు అలా ఇప్పుడున్న తుఫానికి వచ్చేసి ఈ మోంతా తుఫాన్ అని చెప్పేసి పేరు, థాయిలాండ్ వాళ్ళ ఆర్డర్లో. ఇప్పుడు ఇది ఏపీని వణికించబోతుంది. 26, 27, 28, 29. 28, 29 తారీఖులు ఆల్రెడీ తీర ప్రాంతాల వాళ్ళకి సెలవు అని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేశారు స్కూళ్ళు, కాలేజీలు. 26 భారీ వర్షాలు, 27 అతి భారీ వర్షాలు, 28 అత్యంత భారీ వర్షాలు అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. సో తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు జలరులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దు. పంటలకు సంబంధించి చూసుకుంటున్న వాళ్ళు కొంచెం కాపాడుకోండి. ఓవరాల్గా అన్నప్పుడు ప్రయాణం కనుక ఉన్నట్టయితే జాగ్రత్తగా వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. అన్నిటికి సంబంధించి వర్షాలు పడుతున్న బయటకు రాకండి. అండ్ వర్షాలు పడుతున్న మూమెంట్లో పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి చెట్టు కింద ఉండకండి, ఎందుకంటే ఎత్తైన వాటి మీద పిడుగులు పడతాయి కాబట్టి. సో అంతిమంగా ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మొన్న గతంలో హుదూద్ తుఫాను వైజాగ్ ఎలాగైతే సవాలు విసిరింది, ఇప్పుడు అలా విసరబోతుంది. ఎందుకంటే 28, 29 తారీఖులో తీరం దాటొచ్చని అంటున్నారు. ఆ తీరం దాటితే కూడా ఎక్కడ రా బాబు అంటే ఏపీలోనే. అది కూడా ఎక్కడ అన్నప్పుడు అయితే గోదావరి జిల్లాలు, లేదంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం అంటున్నారు. వర్షాలు మాత్రం వైజాగ్ దగ్గర మొదలుకుంటే తిరుపతి వరకు కంటిన్యూ వర్షాలు పడుతూనే ఉంటాయట ఈ 4 రోజులు. సో దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలారా జాగ్రత్త. ఓవరాల్గా అన్నప్పుడు ఇంకోసారి సవాల్ విసరబోతుంది చంద్రబాబుకి. ఆయన దుబాయ్ పర్యటన, గల్ఫ్ పర్యటనలో ఉన్న ఏపీకి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మొత్తం కూడా ఏం చేయాలి ఏంటని చెప్తూ ముందుగానే కలెక్టర్లను అప్రమత్తం చేశారు, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడ ఉన్నా తాను మాత్రం ఏపీ గురించి ఆలోచిస్తాడనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడుకి సంబంధించి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, దయచేసి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ఈ 4 రోజులు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు.